హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇది మార్నింగ్ కాదులేండి, అంటే కొంచెం లేట్గానే లేస్తాం కదా వీకెండ్, అందుకని స్లో మార్నింగ్స్ అనమాట. లేచి చక్కగా ముందైతే పాలు కాగపెడుతున్నాను. శ్రీకర్ పాలు తాగుతా అన్నాడు. ఇంకా మేము కూడా కాఫీ తాగాలి కదా, దాని గురించి. లాస్ట్ వీక్ అంతా ఎగ్జామ్స్ ఉన్నాయని బాగా టెన్షన్గా అలా ఉన్నాడు. సో ఈ వీక్ కొంచెం ఫ్రీగా ఉండి కొంతసేపు ఎంజాయ్ చేస్తాను, టీవీ చూస్తాను, ఆడుకోవడానికి వెళ్తాను, అలా ఉన్నాడనమాట. సరే ఇంకా ఇక్కడైతే మాకు కాఫీ, తనకి పాలు అన్నీ కలిపేస్తూ ఉన్నాను. సో ఇంకా గ్రాసరీ అంతా ముందు రోజు సర్దేసుకోవడం వల్ల చాలా వరకు, అంటే ఈరోజు పెద్ద పని ఏం లేదు అన్న ఫీలింగ్ ఉండింది. ఇంకా మంచిగా ఒక హెయిర్ ఏదన్నా కేర్ తీసుకొని మంచిగా హెయిర్ వాష్ చేసుకోవాలి అని అయితే అనుకున్నా. మీతో కూడా షేర్ చేసుకుంటా. అది మీరు అడిగిందే ఇప్పటి వరకు చాలాసార్లు. ఇక్కడైతే కాఫీ తాగేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే. తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు, కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా, సండే అయినా మండే అయినా ట్యూస్డే అయినా, సో అవన్నీ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి కంఫర్ట్ అంతా లీటర్లు అవుతూ ఉంటుంది అనమాట. సర్ఫ్ ఎంత అవుతుందో కంఫర్ట్ కూడా. సో యూజువల్గా చలికాలం అయినా వర్షాకాలం అయినా సమ్మర్ అయినా కూడా ఇప్పుడు మనం కంఫర్ట్ వాడడం అనేది నెససరీ అయిపోయింది కదా. సో ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసిన తర్వాత చెప్పా కదా ముందు రోజు పెసరపప్పు నానబెట్టాను అని. సో ఇంకా వాళ్ళిద్దరికీ అయితే ఇక్కడ పెసరట్టు వేస్తున్నాను. ఏంటో ఈ పెనం చాలా బాగా వస్తుంది. నార్మల్గా అయితే దోశలు ప్రెస్టేజ్ నుంచి, బట్ ఏంటో ఫస్ట్ దోశ రాలేదు. సరే పర్లేదు కదా అని చెప్పి సెకండ్ వేస్తే ఇంకా సెకండ్ నుంచి బాగానే వచ్చాయి. ఇంకా మా హస్బెండ్కి బాబుకి దోశలేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళైతే తినేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ శ్రీకర్ కూడా బ్రష్ చేసి రమ్మంటే తను బ్రష్ చేసి వచ్చేసాడు. ఇంకా ఇక్కడ దోశ అయితే తినేస్తున్నాడు. తనకు యూజువల్గా మినపట్టు ఇష్టం కంపారిటివ్లీ పెసరట్టు. చిన్నప్పుడు బాగా తినేవాడు కానీ ఇప్పుడు పెద్దగా తినట్లేదు పెసరట్టు. మేమే ఫైబరు తినాలి అలా ఇలా చెప్తా ఉంటాను నేను. సరే ఇంకా ఎలాగో హెయిర్ వాష్ చేసుకుందాం అనుకున్నానుగా, నేనైతే ఇక్కడ కొంచెం ఆయిల్ పెట్టేసుకుంటున్నా. నేను ముందు రోజు నైట్ అలా ఏమీ పెట్టుకోను, చాలా వరకు నార్మల్గా చేసేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మాత్రం ఇట్లా అంటే హెయిర్ వాష్ చేసే గంట ముందు అట్లా పెట్టుకుంటా అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే ఈ బియ్యం నానబెట్టాలి ఒక 1 అవర్ ముందు. ఈ నానబెట్టిన బియ్యాన్ని ఒక బాండీలోకి కానీ ఒక గిన్నెలో కానీ తీసుకొని ఇట్లా స్టవ్ మీద పెట్టుకొని అందులో కొన్ని మెంతులు వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఆనియన్ పీసెస్ వేసేసుకొని చక్కగా బాయిల్ అవ్వనివ్వాలి. ఈ బాయిల్ అయిన తర్వాత వీటిని స్ట్రైన్ చేసుకొని ఆ వాటర్లో మనం ఏ షాంపూ అయితే వాడతామో ఆ షాంపూ వేసేసి కలుపుకొని, మనం ఎలాగో షాంపూ డైల్యూట్ చేసుకుంటాం కదా వాటర్లో వేసుకొని, అదంతా ఏంటంటే ఈ వాటర్లో వేసుకొని డైల్యూట్ చేసుకొని తలస్నానం చేస్తే ఏంటంటే హెయిర్ అనేది చాలా షైనీగా సాఫ్ట్గా వస్తుంది. అంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుంది అని నేను చెప్పను, కానీ ఉన్న జుట్టు ఊడిపోకుండా, ఉన్న జుట్టు ఫ్రిజీగా లేకుండా నీట్గా సాఫ్ట్గా సిల్కీగా బాగా కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే బాగా వర్క్ అవుతుందన్నమాట. సో మీకు చాలా ఈజీయే, అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు అలోవెరా సెట్ అవుతుంది అంటే మీరు అలోవెరా జెల్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. బట్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇట్లా బియ్యం నానబెట్టాలి 1 అవర్ ముందు, అవి మెయిన్ అనమాట. ఇంకా నేనైతే ఈ వాటర్ తోటి హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసా. షాంపూ ఎలాగో డైల్యూట్ చేసుకుంటాం కాబట్టి ఆ వాటర్లో షాంపూ వేసుకొని డైల్యూట్ చేసుకొని తలస్నానం చేసేయడమే. చాలా డబ్బులు పెట్టి మనం కండిషనర్లు కొనాలంటే కొనలేం కదా, అంత సాఫ్ట్ అవ్వాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇంకా నేను స్నానం చేసి రాగానే ఏం వండాలో అనుకున్నాను లంచ్లోకి. బట్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి పిస్తా హౌస్ నుంచి బిర్యానీ రెడీగా ఉందన్నమాట. అమ్మయ్య రెస్ట్ ఇచ్చేసారు నాకు అని అయితే అనుకున్నా. మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది, నియర్ బై 12 మినిట్స్లో డెలివరీ అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత శుభ్రంగా బిర్యానీ తినేసి సండే స్పెషల్. ఇంకా ఇక్కడైతే కొన్ని బట్టలు ఉంటే తీసేసి వాష్ చేసిన బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అంతా కొంతసేపు సిరీస్లు సినిమాలు అంతా చూసేసి ఇంకా అలా ఉన్నప్పుడు ఏం తింటారు అని ఎగ్ కర్రీ అడిగాడు శ్రీకర్. సరే ఎగ్ కర్రీ అడుగుతున్నాడు శ్రీకర్ అంటే మా హస్బెండ్ ఏమో నాకు చపాతి ఎగ్ బుర్జీ అని అన్నారు. అప్పుడప్పుడు మా ఇల్లు హోటల్ అయిపోతుంది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చుతుంది. కొన్నిసార్లు అయితే 3 వంటలు కూడా అవుతాయి. ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చదు, లేకపోతే మూడ్ స్వింగ్స్, లేకపోతే అలాగా. సో నేను ఇంకా సరే కదా అని చెప్పి శ్రీకర్కి ఏమో ఫుల్ ఎగ్ కర్రీ అన్నాడు, మా హస్బెండ్ ఏమో ఎగ్ బుర్జీ అన్నారు. మధ్యాహ్నం రెస్ట్ ఇచ్చినట్టే ఇచ్చి ఈ పూట వేసేసుకున్నారు కదా అనుకున్నా, జస్ట్ కిడ్డింగ్. ఇంకా ఆనియన్స్ కావాలి కదా రెండింటికి చాలా ఎక్కువ. ముందైతే ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఇంకా ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ కూడా పెట్టేసా. ముందైతే ఎగ్ బుర్జీకి రెడీ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నా. శ్రీకర్కి కొన్ని హోంవర్క్స్ ఉంటే రాస్తున్నాడు. ఆల్రెడీ సాటర్డే రాశాడు కానీ ఇంకొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే రాసుకుంటూ ఉన్నాడు. కొన్ని రివిజన్ ఉన్నాయి, అవన్నీ చదువుకుంటూ రాసుకుంటూ అలా ఉన్నాడనమాట. ఇంకా
ఇక్కడ వచ్చి అడుగుతున్నారంటే అంజన్ 2 కర్రీస్ చేస్తున్నావా అని. అదే కదా మన ఇంట్లో ఒక్కొక్క రోజు 3 అవుతాయి, ఇవాళ 2తో ఆగిపోయినాయి అని చెప్పి నవ్వుతున్నాను నేను. సరే అందరికీ ఎగ్ కర్రీ చేసిపోయావా అంటున్నారు. అప్పుడు నేను అప్పటికి చపాతీ పిండి అన్నీ కలిపేసి ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసేసి ఉంచాను కదా అని చెప్తుంటే సరేలే కానీ అంటున్నారు. ఇంకా నార్మల్గా అందరూ ఎగ్ బుర్జీ ఎలా చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్. నేను బాండి తీసుకున్నాను, అందులో ఆయిల్, తాలింపు దినుసులు అన్నీ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి వేయించేసుకుంటున్నాను. ఆనియన్స్ అంత బాగా వేస్తే బుర్జీ అంత బాగుంటుందని నా ఫీలింగ్. ఇంకా ఇక్కడైతే ఎగ్ పులుసు ఇష్టం శ్రీకర్కి. యూజువల్గా శ్రీకర్కి నాకు కూడా ఎగ్ అట్లా అంటే బుర్జీ కూడా ఓకేలే కానీ బట్ ఇట్లా ఫుల్ ఎగ్ తినాలంటే మాత్రం పులుసు నచ్చుతుందనమాట. దానికోసం కూడా కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పసుపు, కారం వేసేసి అది ఆయిల్లో బాగా కలిసిపోయిన తర్వాత నేనైతే స్టవ్ ఆపేసి అప్పుడు ఎగ్స్ వేస్తాను ఫ్రై చేయడానికి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేయను. అలా వేస్తే ఏంటంటే నల్లగా అయిపోతాయి, లేకపోతే మనకి గిన్నెకి అతుక్కుపోతాయి ఎగ్స్. అట్లా కాకుండా ఆపేసి ఎగ్స్ వేసి ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుంటే ఏంటంటే ఎగ్స్ మంచిగా ఫ్రై అయిపోతాయి. ఒకవేళ మీకు టిప్ కావాలి అంటే ఫాలో అవ్వండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తాం కదా వంట. ఈజీగా ఉన్నప్పుడు టిప్ చెప్తే ఏంటంటే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఎగ్ బుర్జీ కూడా రెడీ అయిపోతుంది. సింపుల్ కదా, ఆనియన్స్ వేస్తాము, ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసి ఎగ్ బ్రేక్ చేసి వేసేసి కలిపేసుకుంటాం అంతే. ఎగ్ బుర్జీ సింపులే. ఇంకా ఇక్కడ ఎగ్స్ అయితే ఫ్రై అవుతున్నాయి దీనిలో కూడా. తర్వాత ఆనియన్స్ అన్నీ దీనికి కూడా పులుసుకు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇది కూడా ఫాస్ట్గానే అయిపోతుంది. సో నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే మనం కొన్నిసార్లు రెస్ట్ కావాలి కదా అని రెస్ట్ తీసుకుంటాము, దాని తర్వాత డబుల్ పని అవుతుంది. మా ఇంట్లో ఇది సర్వసాధారణం, నాకు పెద్దగా ఏం అనిపించదు. అంటే నేను చేయలేని రోజులు, నాకు హెల్త్ బాగోకపోతే నేను ముందే చెప్తాను అన్ని నేను చేయను అని. నాకు బాగుంటే మాత్రం నాకు అసలు వంట చేయడం నార్మల్గా కూడా బాగా ఇష్టము, నాకు స్ట్రెస్ బస్టర్ అనమాట. ఇంకా ఇక్కడ పులుసుకు కూడా తాలింపు పెట్టేసుకుంటున్నా. సో నేను రెండింటికి కలిపి చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడైతే తాలింపు పెట్టేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి ఆనియన్స్ కూడా వేసేస్తున్నా. అన్ని ఆనియన్స్ కట్ చేయడం వల్ల అనుకుంటా కొంచెం లావుగా కట్ అయినాయి, సన్నగా కట్ అయితే బాగుండేది అని అనిపించింది. మీ వీకెండ్ ఎలా గడిచింది? బాగా ఎంజాయ్ చేశారా? మేమైతే ఈ వీకెండ్ బయటకు ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాం. అంటే శనివారం ఇంట్లోనే ఉన్నాం, ఆదివారం ఇంట్లోనే ఉన్నాం. కొన్నిసార్లు ఇలా కూడా బాగానే ఉంటుంది. కొన్నిసార్లు బయటకు వెళ్ళాలి, ఏదైనా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలి, లేకపోతే బయటకు వెళ్ళి తినాలి, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఇలా స్లో డేస్ ఇంట్లోనే ఏది ఉంటే అది వండుకుని హ్యాపీగా తినేసి కొంచెంసేపు పడుకుని కొంచెంసేపు ఓటీటీలో సినిమాలో సిరీస్లో చూసి అలా కూడా బాగుంటుంది. నాకు 2 లైఫ్స్ నచ్చుతాయి. అలా అయినా ఓకే, ఇలా అయినా ఓకే అనిపిస్తుంది. బట్ ఎప్పుడు బయటకు వెళ్ళి తిరిగినా బోర్ కొడుతుంది, అలానే ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా బోర్ కొడుతుంది. రెండింటిని మేము బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం యాక్చువల్గా. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకోండి, హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయచ్చు మీకు ఖాళీ ఉన్నప్పుడు అలాగా. ఇంకా ఇందులో నేను చింతపండు పులుసు వేసేసాను, కారం వేసేసాను, ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఎగ్స్ కూడా వేసేస్తున్నాను. ఇంకా ఇందులో కొంచెం కూరపొడి వేసుకుంటే పులుసు చక్కగా రెడీ అయిపోతుంది. తాలింపులో మెంతులు వేయడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు వేసుకోకూడదు, తాలింపులో వేసుకుంటేనే బాగుంటుంది, బట్ మర్చిపోయాను అని చెప్పి ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఇందులో కొంచెం ఫైనల్ టచ్ కింద కూరపొడి కూడా యాడ్ చేసేసాను. ఇక పులుసు అనేది రెడీ అయిపోయింది. కొంచెం బాయిల్ అయితే మరీ వాటరీగా ఉందనిపించింది. ఇంక ఇక్కడైతే చపాతీ కూడా చేసేసాను, అవి కూడా కాల్ చేస్తున్నాను. సో మాకు ఇలా సన్న చపాతీలు, చిన్న చపాతీలు అయితేనే తింటారు మా ఇంట్లో. ఇంకా నేనైతే పక్కన ప్రెషర్ కుక్కర్లో రైస్ కూడా పెట్టాను నాకు, శ్రీకర్కి. వీళ్ళిద్దరూ ఇలా అడిగినప్పుడు నాకేం తినాలో అర్థం కాదు, ఒక్కొక్కసారి కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేనేం తినాలి ఇప్పుడు? శ్రీకర్ అయితే ముందే అడుగుతాడు, నువ్వు నాన్న తినేది తింటున్నావా, నేను తినేది తింటావా అని చెప్పి. సరే నేను కూడా రైసే తింటాను, మన ఇద్దరం రైస్ పెట్టుకుందామని చెప్పా. ఇంకా అక్కడ కుక్కర్లో రైస్ కూడా అవుతుంది, ఈలోపు ఇంకా ఇక్కడ చపాతీ కూడా అవుతుందన్నమాట. ఇంకా అందరం తినేసేయచ్చు కదా అని చెప్పి ఇంకా అందరూ డిన్నర్లు అయిపోయిన తర్వాత కిచెన్ అయితే ఇలా తయారైంది. ఆబ్వియస్లీ రోజు ఇలాగే ఉంటుంది అనుకోండి వంట అయిపోయిన తర్వాత. సో ముందు గిన్నెలు కడిగేసి తర్వాత ఫ్లోర్ క్లీన్ చేసేసి ఆ తర్వాత స్టవ్ అనేది క్లీన్ చేసుకోవాలి, అది రొటీన్. ఇంకా ముందైతే ఇక్కడ గిన్నెలు అయితే కడిగేస్తూ ఉన్నాను అనమాట. యాక్చువల్గా విమ్ది ఒక 25 రూపీస్ది ఇది తెచ్చా ప్యాక్, దాని మీద ఏంటో 1 మంత్ వాడాలని చెప్పుందనమాట. నాకేంటో వారం కూడా రాదు అది పౌచ్ 25 రూపీస్ది. నేను ప్రిల్ నాకు 2 లీటర్స్ ప్యాకెట్ వస్తేనే 1 మంత్ మీద ఇంకా ఏవో కొన్ని రోజులు వస్తుంది అనమాట. అనుకుంటా ఏంటి నేను ఎక్కువ వాడేస్తున్నానా లిక్విడ్, ఇంత జాగ్రత్తగా వాడాలా అని చెప్పి. ఆబ్వియస్లీ నాకు గిన్నెలు కూడా ఎక్కువే వస్తాయి. అంటే మార్నింగ్ శ్రీకర్కి ఒక లంచ్ బాక్స్, తర్వాత మాకు టిఫిన్స్, తర్వాత మళ్ళీ వంట, మళ్ళీ శ్రీకర్కి ఒక వంట, మాకు ఒక వంట.
ఆబ్వియస్లీ గిన్నెలు ఎక్కువే వస్తాయి కానీ బట్ ఇంత చిన్న పౌచ్ 1 మంత్ ఎలా వాడతారా అనుకున్నా నేను. ఇంకా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. క్లీన్ కిచెన్ హ్యాపీ పల్లవి. సో ఫైనల్గా అయితే సండే ఇలా గడిచిపోయిందనమాట. ఈరోజు బిర్యానీతో మొదలై ఎగ్తో ముగిసింది. ఇది ఈరోజు వ్లాగ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.